UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే గత కొద్ది రోజులుగా అమ్మాయిని టార్చర్ పెడుతున్నారు. సో, కార్డ్ కోసం చాలా దగ్గరలు తిప్పారు. అండ్ యూనియన్‌లో కూడా ఉండనివ్వట్లేదు అని కొన్ని రూమర్‌లయితే పెట్టారు కదా! దాంట్లోనే ఒక క్లారిటీ చెప్తా చూడండన్న. ఆ ఒక్క అమ్మాయి అని కాదు. హ్మ్. అలా చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేస్తుర్రు, అబ్బాయిలు కూడా ఫేస్ చేస్తుర్రు. హ్మ్. యూనియన్‌లోకి రానివ్వట్లేదు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూల్ అనేది చేంజ్ చేయాలన్న. హ్మ్. కార్డ్ తీసుకుంటేనే కొరియోగ్రాఫర్‌గా చేయాలి అనేది అసలు తీసేయాలి. ఒకప్పుడన్న ఎవ్వనికి లేకుండే. ఛాన్స్ వచ్చినోడు చేసుకున్నాడు. ఇప్పుడు మంచి మంచి పేర్లున్నాయి. హ్మ్. మంచి మంచి స్టేజెస్‌లలో ఉన్నారు ప్రతి ఒక్కరు. అది ఆపేసేయాలి ఫస్ట్. ఈ 6,50,000 సరే నీకు మనీ మీద అంత ఇంట్రెస్ట్ ఉందా యూనియన్‌కి? హ్మ్. 1,00,000, 2,00,000 అంతవరకు పెట్టుకోవాలి. 6,50,000 అన్న. ఇప్పుడు నేనే ఉన్నా, నాకేం లేదు, చేతిలో రూపాయి లేదు, నేను అడక్క తినేటోని రోడ్డు మీద. నాకు డాన్స్ అంటే మంచి ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. నేను ఎలా రావాలి ఇండస్ట్రీలోకి? హ్మ్. అన్ని స్టైల్స్ వచ్చు నాకు. ఎలా రావాలి నేను ఇండస్ట్రీలోకి? ఓకే. హ్మ్. సో, ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? డిఫరెంట్ ఏమనుకుంటావు నువ్వైతే? అంటే ఒకప్పుడు పేమెంట్ ఉన్న అంటే హ్మ్. నార్మల్‌గా ఉండే పేమెంట్. హ్మ్. ఉన్నప్పుడైనా గానీ మేము లీగల్‌గా వెళ్ళేవాళ్ళం. లీగల్‌గా వెళ్ళేవాళ్ళము. హ్మ్. కానీ జానీ మాస్టర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత హ్మ్. పేమెంట్స్ గురించి ఇష్యూస్ అవ్వడము హ్మ్. చాలా గమనించిరో లేదో, అవును. డాన్సర్స్‌ని రెచ్చగొట్టి పేమెంట్ మాకు ఇదే కావాలి హ్మ్. అని చెప్పి ఫిక్స్ చేసేవారు. హ్మ్. చేసారు కూడా ఆల్రెడీ. 1 డే ప్రాక్టీస్, 1 డే షూట్‌కి 3,500 పేమెంట్ ఇవ్వాలి. తక్కువ ఇస్తే మాత్రం మా కొరియోగ్రాఫర్‌ని నామినేట్ చేస్తాము. హ్మ్. అవి అని చెప్పేసి. అలా ఉండొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది హ్మ్. చాలా తప్పు. హ్మ్. అండ్ మెయిన్ పైన కొరియోగ్రాఫర్సే చేయాలి. చిన్న కొరియోగ్రాఫర్స్‌కి ఛాన్సెస్ రాకూడదు ఎక్కువ హ్మ్. అని చెప్పేసి అదొకటి. ఇది చాలా చేంజెస్ వచ్చినాయి ఇంకా లోపల లోపల. అంటే ఇలాంటి అమౌంట్ విషయంలో వచ్చుకుంటే మనకి పెద్ద ప్రొడక్షన్, చిన్న ప్రొడక్షన్ అని ఉంటది. హ్మ్. చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్ నేను ఇచ్చుకోగలరు. అదే పెద్ద అంటున్నాను. ఇప్పుడు 3,000 ఆయన పేమెంట్ పక్కా ఫిక్స్ చేసిండు. హ్మ్. నేను కొత్త ప్రొడ్యూసర్ వచ్చిన. హ్మ్. మీరే కొత్త ప్రొడ్యూసర్ వచ్చిర్రు. మీ దగ్గర ఒక 1 క్రోర్ బడ్జెట్. హ్మ్. దాంట్లో 4 సాంగ్‌లున్నాయి. 4 సాంగ్‌లలో ఒక 10 డాన్సర్స్ అనుకున్నారు. హ్మ్. మీరు ప్రతి ఒక్కరికి ఇచ్చేది 1,500 పేమెంటే అనుకుంటారు. హ్మ్. మీరు ఒక మైండ్ వర్షన్ డిజైన్ చేసుకొని వస్తారు. అవును. యూనియన్ 1500 పరంగా డిజైన్ చేసుకుంటాం. యూనియన్ పరంగా వచ్చేసరికి 3 అంట. అరే! నేను పెట్టుకున్న ఆశలన్నీ ఎళ్ళిపోయినాయి గదా! హ్మ్. మళ్ళా బడ్జెట్ మీలో మంచి టాలెంట్ ఉంది. డైరెక్షన్ టాలెంట్ ఉంది. అన్నీ ఉన్నాయి. హ్మ్. మీరు పొలాలు అమ్ముకొని వచ్చిర్రు. హ్మ్. మీ సొంత ఫ్యామిలీని వదులుకొని వచ్చిర్రు. హ్మ్. మరి ఇలాంటి యూనియన్ వల్ల ఒకడు హ్మ్. ఆ ఆశలు వదులుకొని ఎళ్ళిపోవాలి రిటర్న్ మళ్ళాడు. ఓకే. ఏడనన్నా పురుగుల మంది తాగి ఒకప్పుడు పొలాలు చెడిపోతే తాగుతుండే. ఇప్పుడు ఆ పొలాలు అమ్ముకొని ఇండస్ట్రీకొచ్చి ఇండస్ట్రీలో ఎదగలేకపోయి చస్తుర్రు. ఇప్పుడు మీరు జానీ మాస్టర్‌కి మీకు రిలేషన్‌షిప్ ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి ఉంది? అంటే సారీ అన్న, ఒక చిన్న క్లారిటీ. హ్మ్. జానీ మాస్టర్‌కి నాకు రిలేషన్ లేదు. హ్మ్. నేను ఆయనతో వర్క్ చేయలేదు. ఓకే. చూసా. చాలా దగ్గర నుంచి చూసా కాబట్టి. హ్మ్. ఎందుకంటే కొన్ని మీటింగ్స్‌లలో, ఫిల్మ్ ఛాంబర్స్‌లలో హ్మ్. చూసా నేను ఆయన దగ్గర నుంచి. ఆయన ప్రవర్తన ఎలా ఉంటదనే దాని మీద నాకు పర్టిక్యులర్ క్లారిటీ ఉంది. ఎందుకంటే హ్మ్. ఆ మాస్టర్‌ని చాలా గమనిస్తా అనమాట. హ్మ్. డాన్స్ పరంగా స్టైల్ అంటారా నాకు చాలా ఇష్టం మాస్టర్. హ్మ్. కానీ బిహేవియర్ పరంగా నాకిష్టం లేదు. ఓకే. అది. సో, జనరల్‌గా చూసుకుంటే ఇప్పుడు చాలామంది కొరియోగ్రాఫర్‌లున్నారు. చాలామంది మాస్టర్‌లున్నారు. నువ్వు చూసుకుంటే అంటే ఒక డాన్సర్ నుండి ఇప్పుడు కొరియోగ్రాఫర్ వరకు ఈ మధ్య కాలంలోనే హ్మ్. హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చావు. వచ్చా. సో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వడానికి నీ స్వార్థం ఏంటి? నా స్వార్థం ఏం లేదన్న. ఆ! దీనిలో స్వార్థం అనే కంటెంటే లేదసలు. హ్మ్. ఎందుకంటే ఎందుకు డేర్ చేసావు నువ్వు? డేర్ ఎందుకు చేసినా అంటే అన్న, లాస్ట్ టైమ్ హ్మ్. మీకు ఓపెన్ చెప్తున్నానండి. నేను 2, 3 ఇయర్స్ బ్యాక్ హ్మ్. యూనియన్‌లో ఆడిషన్ ఇచ్చాను నేను. హ్మ్. దేనికి? కొరియోగ్రాఫర్‌గా ఛాన్స్ కోసం అని చెప్పి హ్మ్. ఆడిషన్ ఇచ్చా. హ్మ్. నా సొంత ఫ్యామిలీలో మా అమ్మ చనిపోతుందనే స్టేజ్‌లో ఉన్నప్పుడు కూడా ఆపరేషన్ అమౌంట్ తీసుకొచ్చి నేను ఆడిషన్స్‌లో పెట్టా. హ్మ్. పెడితే లేదు చెయ్యొద్దు అని చెప్పేసి అన్నారు. హ్మ్. దేనికన్నా అనంటే లేదు వేరే మాస్టర్స్ తరఫు నుంచి ఉన్నారు. హ్మ్. వాళ్ళే చెయ్యాలి. వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఎలా అన్నా నువ్వు రాలేవు అని చెప్పేసి అన్నారు. హ్మ్. నేను కొంచెం ర్యాష్‌గా మాట్లాడినా. హ్మ్. అంటే వాళ్ళ వర్డ్స్ చెప్పొచ్చో లేదో నాకు తెలవదు. హ్మ్. నేను చాలా గలీజ్‌గా మాట్లాడినా. హ్మ్. అంటే ఇక్కడ ఉన్నోడికి హక్కా, బయటోడికి ఎవరు రాదా అవి అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడినా. హ్మ్. సో అదే నైట్ 12:30, 1:00కి నాకు యాక్సిడెంట్ అయింది. నా లెగ్ ఇరిగిపోయింది. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాడ్ ఉంటది. అండ్ నాకు 22 స్క్రూస్ ఉంటాయి నా కాళ్ళు. హ్మ్. అయినా స్టిల్ నౌ నేను డాన్స్ చేస్తా ఇప్పుడు. ఇప్పటికి నేను కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నా. సో, ఎందుకంటే మార్నింగ్ గొడవ అయింది. నైట్ యాక్సిడెంట్ అంటే సిమిలర్‌గా ఇప్పుడు మీరైనా ఏమనుకుంటారు? యూనియనోడే ఏపిచ్చాడు. హ్మ్. నేనైనా అదే అనుకున్నా. కానీ నేను రిటర్న్ ఎళ్ళలేదు. హ్మ్. ఎందుకంటే రేపటి రోజు పర్టిక్యులర్ ఎవ్వనికన్నా దొరుకుతది ఒక ఛాన్స్. హ్మ్. నాకు ఈ రోజు దొరికింది. హ్మ్. దేనికి? ఈరోజు నా బాధ చెప్పుకుంటున్నా, ఇంకొకడికి జరగొద్దని కూడా చెప్పుకుంటున్నా. ఇప్పుడు నాకు ఏందంటే అన్న, హ్మ్. ఆ అమ్మాయిది నెల రోజులు తాగుతది, 2 నెలలు తాగుతది, తర్వాత తీసేస్తారు. హ్మ్. ఓపెన్ చెప్తున్నా నేను. కానీ ఇండస్ట్రీలో పేమెంట్స్ అనేవి తగ్గించండి. కొత్తోడికి ఛాన్స్ ఇవ్వండి. నేను ప్రతి ఒక్క ఛానెల్‌కి వచ్చేదైనా, చెప్పేదైనా దీనికోసమే. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు మీరొస్తుంది ఆ న్యాయం అనేది ఎలాగా జరుగుతది లేదని మిగతా జరుగుతది. చూస్తారు. అది ఇప్పుడు జరగలేదా? హ్మ్. ఆ అమ్మాయికి తెలుసు ఏం చేయాలనేది. హ్మ్. జరగలేదంటే మేమందరం నించుంటాం. మీరైనా నించుంటారు. మీడియా పరంగా ఎవరైనా నించుంటారు. హ్మ్. జరిగిందా? హ్మ్. మనకు మంచి ఒక నేమ్ ఉంటది. నాకైనా గాని, ఆ చెల్లైనా గాని రేపటి రోజు మంచిగా చేసినావన్నా అనే మాట మాట్లాడతాం అంతే హ్మ్. తప్ప, హ్మ్. దీని నుంచి నాకు ఫేమ్ వచ్చేది లేదు, ఏమొచ్చేది లేదు. హ్మ్. అంతే కదన్న.
సో ఈ ప్లాట్ఫామ్ వల్ల మనం చెప్పాలనుకుంది కొంచెం రీచ్ చెప్పొచ్చు. వెళ్తాం జనాలు. సో అంతేనా? అంతే. సూపర్. ఇంకా జానీ మాస్టర్ విషయం అదే స్టార్ట్ అయిన తర్వాత నుండి చూసుకుంటే కొంతమంది డాన్సర్లు వెళ్ళట్లేదు. సో సాంగ్స్ కూడా కొన్ని ఆగాయి అంటారు. నిజమేనా? అవునన్నా. అంటే గర్ల్స్ చాలా మంది ఈ న్యూస్ తెలిసిన తర్వాత గర్ల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు రానివ్వట్లేదు. ఓకే. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది, సొంత ప్రెసిడెంట్ కదన్నా ఇప్పుడు మాస్టర్. అవును. అలాంటి ఆయన మీద రూమర్ వచ్చింది, లోపల ఇంకెన్ని జరుగుతున్నాయో. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అంటున్నారు, ఆ పదవిని వాడుకొని పైసా గిట ఉపయోగించి బయటికి వస్తాడేమో అన్నట్టు మాట్లాడుతారు. సో ఫ్యామిలీస్ భయపడుతున్నాయి బయటికి రానియకుండా. సో యాజ్ ఏ పర్సన్గా చెప్పు, ఇప్పుడు అంటే ఇండస్ట్రీ మొత్తం ఇలానే ఉన్నారా, లేకపోతే కొంతమంది మంచి వాళ్ళు కొత్త వాళ్ళు ఎదగొచ్చు, కొత్త వాళ్ళు రండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది మాస్టర్స్ లైక్ అంటే 50-50 అన్న. బట్ 60% మెంబర్స్ మాత్రం 60% కొరియోగ్రాఫర్స్ వద్దు కొత్త వాళ్ళు. మనం ఉన్నాం కదా, మనమే చేద్దాం. ఎందుకు కొత్తవాడు ఎందుకు? ఇంకా శాంపుల్ తీసుకోవాలంటే సత్య మాస్టర్ చాలా మంచివాడు. సత్య మాస్టర్ ఒకరిని ఎదిగిపించాలని చూస్తాడు. ఇప్పుడు సత్య మాస్టర్ ఈవెంట్స్లో అయినా కానీ ఏదైనా చేస్తున్నప్పుడు యాజ్ ఎ డాన్సర్గా స్టార్ట్ చేసి మెయిన్ లీడ్ పెట్టుకొని మెయిన్లో నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పెట్టుకొని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒక ప్లాట్ఫామ్ ఇస్తాడు సత్య మాస్టర్. అంత మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిలా ఉండాలి అందరూ. సో బట్ అలా ఉండరు, మ్యాక్స్ ఎవరు లేరు. సత్య మాస్టర్ లాంటి వాళ్ళు మ్యాక్స్ దొరకరు, రేయర్ అని చెప్తాను నేనైతే. మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్? నేను మ్యాక్స్ అసిస్టెంట్గా అయితే చేయలేదన్న. నేను ఎవరి దగ్గర అసిస్టెంట్గా మీరు ఎలా డాన్స్ నేర్చుకున్నారు? ఎవరి దగ్గర? నేను చిన్నప్పుడు మా మదర్ నుంచి నేను కొంచెం నేర్చుకున్నా. అండ్ 2 ఇయర్స్ నేను కొంచెం ఒక చిన్న డాన్స్ క్లాస్లో నేర్చుకున్నా, మన బేగంపేటలో అని చెప్పి చిన్న డాన్స్ క్లాస్లో నేర్చుకున్నా. దాని తర్వాత ముంబై వెళ్ళా. ముంబైలో కొన్ని రోజులు అలా నేర్చుకున్నా. నాకు ఇంకా అనిపించింది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన కింద పని చేసి వాడు ఒక సంవత్సరాలు తిప్పించుకుంటుండు, చేయించుకుంటలేడు. వాని దగ్గరనే చేయాల్సి వస్తుంది అన్న ఓపెన్ చెప్పాలంటే. ఇప్పుడు ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు అన్న అయ్యా అని చెప్పి తగ్గుండి వాని దగ్గరనే చేయాల్సి వస్తుంది. సో నాది నేను కంటిన్యూ అయితే ఎందుకు, బెటర్ కదా. లేట్ అయినా కానీ కష్టమైనా కానీ మా అమ్మ ఉంది నాకు ఏదన్నా చూసుకోవడానికి, నేను చేస్తా అని చెప్పినట్టు నేను ఒక లైఫ్ స్టార్ట్ చేశాను. సో మీ ఇండివిజువల్గా నాకు తెలిసిన ఒక ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే నేను ఓన్గా ఒక ప్రొడ్యూసర్ని ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో, కొంచెం రిచ్ పీపుల్స్ ఉంటారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కంటెంట్ చెప్పడం, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా స్టార్ట్ చేయడము, వాళ్ళకి అడగడం అన్న ఇలా ఒకటి చేయండి నేను దాంట్లో చేస్తా, నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. మనీ ఇవ్వలేకపోయినా పర్వాలేదన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఆశించాను నేను. ఒక మంచి పేరు వస్తే చాలు అన్నట్టు ఆశిస్తాను. ఇప్పుడు నీకు ఆల్రెడీ మీరు ప్రాపర్ ఎక్కడ? నాది ప్రాపర్ వచ్చి కర్ణాటక అన్న. కర్ణాటక. సో ఇక్కడికి వచ్చావు అంటే ఇప్పుడు కొన్ని చూసావు, ఫేస్ చేసావు కూడా. సో ఒక యూనియన్ మీటింగ్లోన కొంచెం అగ్రెసివ్గా అరిస్తేనే ఇలా జరిగిందని అంటారు. బట్ ఇప్పుడు ఇంత సిచ్యువేషన్లో నువ్వు ఇంత మీడియా దగ్గరికి వస్తాను అంటే భయం లేదా? అంటే అప్పుడు లెగ్గిరిగినప్పుడే అన్న డాక్టర్స్ చెప్పారు, చాలా మంది చెప్పారు డాన్స్ ఆడలేవు అవి అని చెప్పేసి. అయినా ముందుకు వచ్చి ఇప్పుడు నేను డాన్స్ చేస్తున్నా. నేను ఇప్పటికి ఒకటే చెప్తాను, నన్ను ఏమన్నా చేయాలనుకుంటే 100 మెంబర్స్ ఉన్నారన్న, దాంట్లో కనీసం 20 మెంబర్స్ అన్న నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పట్లో నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారు. నా గురించి ఆలోచించి ఒక 20 మెంబర్స్ అని ఉన్నారు. అది చాలు నాకు. ఆ 80 మెంబర్స్ నన్ను కొట్టడానికి వచ్చిరా, చేయడానికి వచ్చిరా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చెల్లి అక్క గురించి ఆలోచించుకొని వస్తాడు ఎవడో ఒకడు. అదే ప్లేస్లో నా చెల్లి అక్క ఉంటే కూడా మంచిది కాదు కదా అని చెప్పి. కానీ ఆ 20 మెంబర్స్ నా గురించి మంచి ఆలోచించేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చాలు నాకు. సో గతంలో అంటే ఇప్పుడు స్టేషన్లు కంప్లైంట్లు అనేవి ఇప్పుడు రీసెంట్ టైంలో ఎక్కువ అవుతున్నాయి. అది ఎందుకంటే ఉమెన్ పవర్. సో వాళ్ళకి ఏదైనా జరిగితే న్యాయం చేయాలని కోర్టులు కూడా ఉన్నాయి కాబట్టి. గత కొన్ని రోజుల క్రితం చూసుకుంటే అంటే ఇలాంటి సిచ్యువేషన్ జరిగి కూడా చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈ ఒక్క జానీ మాస్టర్నే కాకుండా కొంతమంది మాస్టర్లు ఇలా అనేసి విన్నాం. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా మీ జిల్లాలో? ఉన్నాయన్న. నాకు అందులో ముంగానే చాలా మంది కలిసి వచ్చి ఏడవడం. కానీ ఇంటర్వ్యూ అయిన తర్వాత 2 days ఇంటర్వ్యూ అయిన ఫ్యూ అవర్స్ తర్వాత నేను ఫస్ట్ ఒక ఛానల్కి ఇచ్చాను ఇంటర్వ్యూ. దాని తర్వాత ఒక ఫ్యూ అవర్స్ అది అప్లోడ్ అయిన ఫ్యూ అవర్స్ తర్వాత చాలా మంది కలిసి వచ్చి ఏడిచారు. కొంతమంది అబ్బాయిలు తిట్టారు, నీకు అవసరమా అన్న అంత పెద్ద మనిషి, సో నీకు అవసరమా అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. కానీ కొంతమంది అమ్మాయిలు వచ్చి థ్యాంక్స్ అన్న, నువ్వన్నా ముందడికి వచ్చినావు, నువ్వన్నా మాట్లాడుతున్నావు, అండ్ రేపటి రోజు నీకేమన్నా అవ్వచ్చు చూసి అన్న జాగ్రత్త అని చెప్పి వాళ్ళకు కూడా నేను చెప్పిన. వాళ్ళని రెచ్చగొట్టిన, నేను ఓపెన్ చెప్తున్నా, నేను వచ్చిన మీరు ముందర రండి, మీకు అయ్యిందంటారు కదా మీరు ముందర రండి, ఇంకొంచెం పవర్ఫుల్ అవుతుంది కేసు అనేది. ఓపెన్ ఏందనేది ముఖం ఫేస్ టు ఫేస్ తెలుస్తుంది, రండి బయటకని. అంటే ఇంత నువ్వే అంటున్నావు అన్న, నిన్నే కాలిరా కొట్టిరని చెప్పి, ఈ రోజు నువ్వే భయపడుతున్నావు 10 మంది వస్తారని చెప్పి, మరి రేపటి రోజు నాకేం కాదని ఏం గ్యారంటీ అన్న? అంత పెద్ద మనిషి ఆయననే అట్లా చేసిండు. అదే పేరు ఉపయోగించుకొని రేపటి రోజు సాంగ్ అని పిలిచి నన్ను ఎక్కడన్నా అవుట్డోర్ తీసుకెళ్ళేమని చేసినా కానీ ఎవడు అడిగేటోళ్ళు లేడు అని చెప్పేసి అంటారు. అంటే భయపడుతారు, ఇప్పటికి భయపడుతారు. చాలా మంది ఉన్నారు ఫేస్ మీదకి వచ్చి మాట్లాడదాం అని చెప్పి గట్స్ ఉన్నాయి చాలా మందికి. బట్ ఏంటంటే చిన్న ఆశ, ఇండస్ట్రీలో ఎక్కడ తీసేస్తారా, ఎక్కడ రిమార్క్ పడిపోతుందా,
నాది ఓపెన్ చెప్తున్నా అన్న, ఈ ఇండస్ట్రీ కాకపోతే నేను ఓపెన్ బయటికి వెళ్ళి ఒక డాన్స్ క్లాస్ పెట్టుకొని ఒక 2 లక్షల డాన్స్ క్లాస్ పెట్టుకొని స్టూడెంట్స్కి డాన్స్ నేర్పించుకుంటా, లేదంటే నా ఎవరైనా ఓన్ ప్రొడ్యూసర్స్ ఉంటే వాళ్ళతో వర్క్ చేసుకుంటా. అంతే తప్ప పర్టికులర్ కార్డు తీసుకుంటేనే ఆ యూనియన్లో చేరాలంటే మాత్రం చేయండి. ఇప్పుడు జానీ మాస్టర్ అంటే చాలా మందికి భయం ఉందా? ఉంది. సో ఎందుకైనా భయం అంటే ఏదో చేస్తారనా, లేకపోతే షూట్లకి రానివ్వరు, లేకపోతే మనకి ఇలా ఉండవనా? జానీ మాస్టర్ ఒక్కడని కాదన్న, సారీ, ఏ పెద్దవాడితో గొడవ పెట్టుకోవాలన్నా ప్రతి ఒక్క చిన్నవాడు భయపడాల్సిందే. ఎందుకంటే ఎక్కడ రానివ్వడో అనే ఒక భయం ఉంది. ఎందుకంటే అందరూ పేరు ఉపయోగించుకుంటారు కదన్న. ఇప్పుడు లేకపోతే ఇంతమంది సిమిలర్ కొరియోగ్రాఫర్స్ రారు అలా అని. సో ఇప్పటికైతే అతను అంటే భయం ఉందంటారు. ఉంది చాలా మంది. ఓకే, అంటే కొంతమంది వరకు చూసుకుంటే నాకు లాస్ట్ టైం యూనియన్లో